హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా బెడ్రూమ్ వీడియో. మా బెడ్రూమ్ ఎలా రెడీ చేసామో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డోర్ తీసాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో రూము. ఇగో డోర్ తీయంగానే ఎదురుగా అయితే అద్దం సెట్ చేసుకున్నాము, బాగుంటుందని. ఈ బుట్టలో అయితే ఈ బొమ్మలండి, చిన్న చిన్న బొమ్మలు 2 పెట్టుకున్నాము, బాగుంటుందని. ఇదైతే మా సిస్టర్ ఫోటో, మా అక్క వాళ్ళ బాబు ఫోటో, మా ఇద్దరు పాపల ఫోటో అండి. ఇదైతే ఇట్లా డోర్ తీయంగానే ఇటు గోడ వైపు తిరిగితే ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే కనపడతాయి. ఈ గోడకైతే మేమైతే ఫ్లెక్సీ ఫోటో అండి, మా పిల్లగాళ్ళ చెవులు గుట్టించే ఫ్లెక్సీ ఫోటో ఇదైతే. ఈ ఫ్లెక్సీ ఫోటో అయితే ఇలా సెట్ చేసుకున్నాము. ఇదైతే నా మ్యారేజ్ ఫోటో అండి. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం ఈ ఫోటో అంటే. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం. చూడండి ఆ ఫోటోని నేనైతే చాలా ఇష్టపడతానండి. నా మ్యారేజ్లో తీసిన పిక్ అది. ఆయన నాకు తెలియకుండానే తీశాడు, ఫోటో స్టూడియో అయినా. చాలా బాగుంటుంది అది. ఇదైతే నా మ్యారేజ్ డే గిఫ్ట్ వచ్చిందండి. ఇలా హార్ట్ సింబల్ పైన మా ఫోటోలు, అది కూడా చాలా ఇష్టం అండి నాకు. ఇటు వచ్చేసి మేము లేవంగానే పొద్దున్నే ఎవ్వరు ముఖం చూడాలా అనుకోమండి. అందుకే మా పాప ఫోటో చూడాలనుకుంటాం. అందుకే మా పాప ఫోటో అయితే ఇట్లా లేవంగానే చూడాలని ఇట్లా సెట్ చేసిందండి మా సిస్టరు. ఈ రూమ్ అంతా మా సిస్టరే సెట్ చేసింది. చూడండి ఇవైతే అన్నీ టెడ్డీ బేర్ బొమ్మలండి. ఈ సన్న సైడ్ మూయన మొత్తం టెడ్డీ బేర్ బొమ్మలు. కొన్ని గిఫ్ట్స్ వచ్చాయి, కొన్ని మేము కొనుక్కున్నాం. గిఫ్ట్స్ చాలా తక్కువ అండి, కానీ మేము కొనుక్కున్నాయి ఎక్కువ. మాకు ఎటు ఊరు పోయినా ఏదైనా ఒకవేళ బొమ్మ నచ్చిందనుకో కంపల్సరీ కొనుక్కుంటామండి. చాలా అంటే చాలా ఇష్టపడతాం మేము టెడ్డీ బేర్ బొమ్మలు గిట్ట. మేమే కాదు, మా పిల్లగాండ్లు కూడా అంతేనండి. బొమ్మలు కొంటే కొంతమంది అయితే ఆడుకొని పాడు చేస్తారు, కానీ మా పిల్లగాండ్లు అయితే ఇలా సెట్ చేసి పెట్టినా కానీ తీయరండి ఆ బొమ్మలను అయితే. ఇప్పుడైతే షెల్పులలో చూడండి, ఇవన్నీ చాలా వరకు హైదరాబాద్లో తెచ్చిన బొమ్మలు ఉన్నాయండి. నా మ్యారేజ్ కాకముందుకు కూడా తెచ్చిన బొమ్మలు ఉన్నాయి ఇలా చాలా వరకు. ఇవన్నీ చాలా వరకు అయితే మ్యారేజ్ కాకముందుకు తెచ్చుకున్న బొమ్మలు కూడా ఉంచుకున్నాను గుర్తుకు. చాలా వరకు మా పిల్లగాండ్ల బొమ్మలు, మా సిస్టర్ కూడా అటు ఇటు ఊరు వెళ్ళినప్పుడు తీసుకొస్తుందండి. దేవుడు గుళ్ళల్లోకి వెళ్ళినప్పుడు కూడా తీసుకొస్తుంది. ఇలా సెట్ చేసాము. ఇది జింక బొమ్మ అయితే హైదరాబాద్లో తెచ్చిందేనండి. ఈ కుండీ అయితే ఖమ్మంలో తీసుకొచ్చాము. ఈ ఆవు బొమ్మ అయితే జాతరలో కొన్నానండి మా ఊర్లో. ఇక్కడ ఈ బాతులు తిరుగుతుంటాయి, అవి ఆన్లైన్లో తీసుకున్నాం. ఆన్లైన్లో తీసుకున్న బొమ్మలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మా పిల్లగాన్లే, అవే దండలు, గాజులు, ఇవన్నీ చెవులవి, ఇవన్నీ అక్కడ సెట్ చేసింది మా సిస్టర్. అయితే బాగా చదిరిద్దండి. చూడండి ఇది మా బెడ్రూమ్ వరకే. కావాలని అంటే మా హోమ్ టూర్ మొత్తం, మా ఇల్లు మొత్తం కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము ఇల్లు మొత్తం తీసి పెడతాం. ఇదైతే మా ఓన్ హౌస్ అయితే కాదండి, రెంటెడ్ హౌస్. తర్వాత నేను ఆ లైట్ మలిపి చిన్న లైట్లు వేసానండి. ఈ లైట్లలో కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. గ్రీన్ లైట్లు అండి, బాగుంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మేము నైట్ అయితే పడుకునేటప్పుడు అయితే ఆ మెయిన్ లైట్ ఆఫ్ చేసి ఈ లైట్స్ వేసుకొని పడుకుంటాం. గ్రీనే కాదండి, ఇంకొక మల్టీ కలర్ కూడా ఉన్నాయండి, అవి కూడా వేస్తాము. మొత్తం 2 సెట్ చేసి వేస్తాము, బాగుంటాయి. చూడండి ఆ లైట్లలో ఎంత బాగా పడుతుందో మా హౌస్. ఇదైతే బెడ్రూమ్ వరకేనండి. ఇదంతా మా సిస్టర్ కృషేనండి, కష్టపడి 2 డేస్ చదిరిందండి ఇవన్నీ. ఎంత కష్టం, ఇంత అందంగా సెట్ చేయటానికి ఎంత కష్టం ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇవైతే సీసాలలో లైట్స్ వస్తాయిగా, అవ్వండి మా సిస్టర్ హైదరాబాద్ నుంచి తెచ్చింది. కానీ ఛార్జింగ్ లేక ఇవి చిన్నగా వెలుగుతున్నాయి. కానీ 2 డేస్ చాలా కష్టపడ్డది. ఇదైతే చాలా అందంగా ఉంది. ఇదైతే మా బెడ్ అండి. మా బెడ్ అయితే చూడండి నీట్గా సర్ది ఉంటాం, కానీ మా పిల్ల అయితే టవల్స్ కిట్ట అట్లా పడేస్తుంటుంది. ఆమె పడేస్తుంటుంది, మేము తీస్తూ ఉంటామండి. మొత్తానికైతే ఇలా డెకరేషన్ చేసిందండి. మా రూమ్ కనుక ఎవరికైనా నచ్చితే
కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆమె కష్టం అయితే మామూలు కష్టం లేదండి. 2 days అయితే కష్టపడింది. మేము ఎప్పుడైనా శ్రావణ మాసంలో 1 yearకి ఒక్కసారి మాత్రం మొత్తం అంటే మొత్తం క్లీన్ చేస్తామండి. బూజులతో టెడ్డీ బేర్ బొమ్మలు అయితే ఒక్కటి కూడా వదలమండి. మొత్తం క్లీన్ చేస్తాం వాటర్తోని, అంత బాగా గోడలతో సహా క్లీన్ చేస్తామండి. మాకైతే శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి. మాకు చెప్పలేనంత ఇష్టం. మళ్ళీ ఒక్కొక్కసారి దసరాకు కూడా క్లీన్ చేస్తామండి. మాకు దసరా కూడా చాలా ఇష్టమైన పండగ. అప్పుడైతే మా ఊరు వెళ్తాము, మా అమ్మ వాళ్ళ ఊరు. నాకైతే ఈ బొమ్మ బాగా నచ్చింది, అందుకే పదే వీడియో తీస్తున్నా. ఈ బొమ్మ గురించి అయితే మీరు ఏమనుకుంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీలుంటే అయితే ఒక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే మాదైతే హోమ్ థియేటర్ అండి. అప్పుడప్పుడు దేవుడి పాటలు, ఎక్కువైతే దేవుడి పాటలు వింటాము. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.